హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు ప్రియా స్టోరీస్. కృష్ణదేవరాయ రాజు గుర్రాలను ప్రేమించేవాడు మరియు రాజ్యంలో అత్యుత్తమ జాతుల గుర్రాలను కలిగి ఉండేవాడు. ఒకరోజు ఒక వర్తకుడు రాజు వద్దకు వచ్చి అరేబియాలో అత్యుత్తమ జాతికి చెందిన గుర్రాన్ని తనతో తీసుకువచ్చానని చెప్పాడు మరియు రాజుని గుర్రాన్ని పరిశీలించమని ఆహ్వానించాడు. కృష్ణదేవరాయ రాజుకి ఆ గుర్రం ఎంతగానో నచ్చింది కనుక వర్తకుడు రాజు దీనిని కొనుక్కోవచ్చని, ఇలాంటివి తన దగ్గర ఇంకా 2 అరేబియాలో ఉన్నాయని వాటిని తీసుకొస్తానని చెప్పాడు. రాజు గుర్రాన్ని ఎంతగానో ఇష్టపడ్డాడు. మిగతా 2 కూడా కొనుగోలు చేయాలని అనుకున్నాడు. రాజు వ్యాపారికి 5,000 బంగారు కాసులు ముందుగానే చెల్లించాడు. వ్యాపారి 2 రోజుల్లో మిగిలిన గుర్రాలతో తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు. 2 రోజులు 2 వారాలుగా మారాయి. అయినప్పటికీ వ్యాపారి మరియు 2 గుర్రాల జాడలేదు. ఒక సాయంత్రం తన మనసుని తేలికపరచుకోవడానికి రాజు తన తోటలో నడకకు వెళ్ళాడు. అక్కడ తెనాలి రాముడు ఒక కాగితంపై ఏదో రాస్తున్నట్టు చూశాడు. ఆసక్తిగా రాజు తెనాలి ఏమి రాస్తున్నాడో అడిగాడు. తెనాలి రాముడు సంకోచించాడు, కానీ మరింత ప్రశ్నించిన తర్వాత అతను రాజుకు ఆ కాగితాన్ని చూపించాడు. ఆ కాగితంపై పేర్ల జాబితా ఉంది. ఆ జాబితాలో రాజు పేరు మొదటి స్థానంలో ఉంది. ఇవి విజయనగర రాజ్యంలో అతిపెద్ద మూర్ఖుల పేర్లు అని తెనాలి చెప్పాడు. ఊహించినట్లుగానే తన పేరు పైన ఉండటంతో రాజు కోపంగా ఉన్నాడు మరియు తెనాలి రాముడిని వివరణ అడిగాడు. తెనాలి గుర్రపు కథను ప్రస్తావిస్తూ ఒక అపరిచితుడైన వ్యాపారి 5,000 బంగారు కాసులు అందుకున్న తరువాత తిరిగి వస్తాడని నమ్మడం రాజు మూర్ఖత్వం అని చెప్పాడు. తన వాదనకు ప్రతిగా రాజు ఇలా అడిగాడు, ఆ వ్యాపారి తిరిగి వస్తే ఏమి జరుగుతుందని. నిజమైన తెనాలి హాస్యంలో తెనాలి ఇలా జవాబిచ్చాడు, అలా అయితే ఆ వ్యాపారి పెద్ద మూర్ఖుడవుతాడు మరియు అతని పేరు జాబితాలోని రాజు పేరు స్థానంలోకి వస్తుంది. నీతి: అపరిచితులని గుడ్డిగా నమ్మవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్.